సార్ ఫైనల్ గా మీ విశ్లేషణ ప్రకారం జూలై 29 తర్వాత బంగారం వెండి ధరలో ఏం జరగబోతోంది సార్? ఎస్ అండి, ఇప్పుడు జూలై 29 తర్వాత బంగారం వెండి రేట్లు తగ్గబోతున్నాయి. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఇప్పుడు యుద్ధ ప్రభావం వల్ల ఏంటంటే బంగారం వెండి స్టెబిలైజ్. నేను ఆల్రెడీ ఒక 20 రోజుల క్రితం చెప్పాను జూలైలో రేట్లు పెరగకుండా తగ్గకుండా అక్కడక్కడే ఉంటాయని నేను చెప్పడం కూడా జరిగింది. మీకు ఎందుకో ఈ యుద్ధం, ఈ ప్రభావం, తర్వాత వడ్డీ రేట్లు, ఈ యొక్క ఇన్ఫ్లేషన్ పెరగడం, ఆయిల్ రేట్లు, ఎన్నో కారణాలు. అందుకని బంగారం ఒక రోజు పెరిగినా తగ్గినా స్టెబిలైజ్ అవుతుంది. యాక్చువల్ గా పెరగడానికి ఆస్కారం ఉన్న టైంలో కూడా అవి పెరగడంలా. కానీ ఇప్పుడు జూలై 29 తర్వాత బంగారం వెండి రేట్లలో భయంకరంగా రేట్లు తగ్గబోతున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకు అంటే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ జూలై 29 జూలై 28 మొదల 29వ తారీఖు మధ్యాహ్నం వరకు కెవిన్ వార్ష్ అధ్యక్షతన యుఎస్ ఫెడరల్ రిజర్వ్స్ యొక్క సమావేశం జరగబోతుంది. అదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఓపెన్ మార్కెట్ కమిటీ మీటింగ్. ఆ కమిటీ మీటింగ్ లో ఇప్పుడు కెవిన్ వార్ష్ వడ్డీ రేట్ల మీద నిర్ణయం తీసుకోబోతున్నారు. మరి వడ్డీ రేట్లు పెంచితే బంగారం వెండి రేట్లు డమాలంటే, వడ్డీ రేట్లు తగ్గించారు అనుకోండి వెంటనే బంగారం వెండి రేట్లు పైకి వెళ్ళిపోతాయి. ఇది మీకు చెప్పాను. ప్రపంచంలో ఒక డజన్ కారణాలు ఉంటాయి ప్రధానంగా బంగారం వెండి రేట్లు నిర్ణయించే కారణాలు. ఇందులో అతిపెద్ద కారణం ఏంటంటే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తీసుకునే వడ్డీ రేట్లు, అంటే యుఎస్ గవర్నమెంట్ తీసుకునే అప్పుల మీద ఇచ్చే ఇంట్రెస్ట్ రేటు, అది యుఎస్ ట్రెజరీ బాండ్స్ అని కూడా అంటారన్నమాట. ఆ ఇంట్రెస్ట్ రేటే బంగారం వెండి రేట్లు ఎంత ఉండాలనేది నిర్ధారించే అతిపెద్ద కారణంగా చెప్తాను. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫ్యాక్టర్స్ which determines the gold and silver rates in the global economy అన్నమాట. ఇది ఇప్పుడు ఆయన నిర్ణయం ఏం తీసుకోబోతున్నారంటే జూలై 28-29 వడ్డీ రేట్లు పెంచబోతున్నారు అనేది నేను చెప్పింది కాదండి. ఇప్పుడు అక్రాస్ ది గ్లోబ్ లో ఏంటంటే మొత్తం ఫైనాన్షియర్స్, గ్లోబల్ ఎక్స్పర్ట్స్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఏం ప్రిడిక్ట్ చేస్తున్నారంటే 72% మంది ప్రిడిక్ట్ చేసేది ఏంటంటే హాకిష్, అంటే వడ్డీ రేట్లు పెంచి ఎత్తుపోతున్నారు యుఎస్ లో. ఎందుకంటే యుఎస్ లో ద్రవ్యోల్బలం ఎక్కువ ఉంది. అందుకని ద్రవ్యోల్బలాన్ని ఎలా అరికట్టాలని మనకు ఆర్బీఐ గవర్నర్ గా చేసిన రంగరాజన్ అక్కడ నియమించడం జరిగిందనమాట. అక్కడ ఎక్స్పర్టైజ్ ద్రవ్యోల్బలం నిరోధమే అతిపెద్ద ఛాలెంజ్ ఇప్పుడు కెవిన్ వార్ష్ ముందనమాట. కాబట్టి ద్రవ్యోల్బలానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు గ్రోత్ కంటే. తర్వాత అక్కడ జాబ్ మార్కెట్ ఇవన్నీ. కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుతం 3.75 బ్యాండ్ లో ఈ వడ్డీ రేట్లని కాస్త పెంచబోతున్నారు. వడ్డీ రేట్లని డాలర్ మీద పెంచితే పెట్టుబడులన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి, హైలీ అట్రాక్టివ్. కాబట్టి గోల్డ్, సిల్వర్ రేట్లు విపరీతంగా పడిపోతాయి అన్నమాట. అందువల్ల జూలై 28-29వ తారీఖు తర్వాత మనం గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గబోతున్నాయి. ఇది అంతకు ముందు అనుకున్న పరిణామానికంటే ఇది వ్యతిరేకంగా జరుగుతుంది యుఎస్ లో. ఎందుకంటే ఒకప్పుడు ఊహించలే, కానీ ఇప్పుడు ఈ యుద్ధం మళ్ళీ ఎన్నో పరిణామాలు యుఎస్ లో సంభవించాయి. దానికి అనుకూలంగా చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి గోల్డ్, వెండి రేట్లు తగ్గబోతున్నాయి. జూలై 29 తర్వాత విపరీతంగా తగ్గబోతున్నాయి. 99% జరుగుతుంది. కాబట్టి గోల్డ్, వెండి కొనేవాళ్ళు ఆ తర్వాత పెట్టుబడులు పెట్టుకోవడం ముఖ్యం. ఇది కాదు అలా అని అమ్మొద్దు. ఒకవేళ తర్వాత పడిపోయినా మళ్ళా సమావేశం ఉంటుంది, మళ్ళా 2 నెలలకి ఆ సమావేశం ఉంటుంది. ఎన్నో పరిణామాలు ఉంటాయి. గోల్డ్, వెండి అంటే అమ్మడం అనేది చేయకండి, కానీ కొనేవాళ్ళు మాత్రం జూలై 29 దాకా ఉండాలి అనేది నేను చెప్తున్నా. ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్. ఇది మరి జూలై 29న ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారో మనం చూద్దాం. బట్ మోస్ట్లీ ఇట్ ఈస్ ఏం ప్రిడిక్ట్ చేస్తున్నారంటే ఆయన వడ్డీ రేట్లు పెంచబోతున్నారు. కాబట్టి గోల్డ్, సిల్వర్ రేట్లు విపరీతంగా పడిపోతున్నాయి అనేది మనం చెప్పుకోవచ్చు.